already what is the meaning of capital budgeting. This is mainly depends upon long-term investment decision. Okay, based on the techniques can be divided mainly here. The 4 types are there. That means methods of capital budgeting techniques, it can be divided mainly 2 types are there. Already I told you, traditional methods and modern methods. ఈ ట్రెడిషనల్ మెథడ్స్ ని ఏమంటామంటే మనం ట్రెడిషనల్ మెథడ్స్ ఆర్ నాన్ డిస్కౌంటింగ్ మెథడ్స్ ఆర్ లైక్ నాన్ డిస్కౌంటెడ్ మెథడ్స్ అని కూడా అంటాం అనమాట. అలాగే వీటిలో ఏంటంటే ఈ నాన్ డిస్కౌంటెడ్ మెథడ్స్ అంటే బేసిక్ గా ఏంటంటే ఇక్కడ మనకి ఒక పాయింట్ గమనించాల్సింది, ఈ ట్రెడిషనల్ మెథడ్స్ లో నాన్ డిస్కౌంటింగ్ టెక్నిక్స్ అంటాము, మోడర్న్ మెథడ్స్ ని డిస్కౌంటింగ్ టెక్నిక్స్ అంటాం. ఈ ట్రెడిషనల్ మెథడ్స్ నాన్ డిస్కౌంటింగ్ టెక్నిక్స్ అని ఎందుకంటాం అంటే ఇక్కడ క్యాష్ ఇన్ఫ్లోస్ ని డిస్కౌంటెడ్ చేయమన్నమాట. బట్ ఇక్కడ డిస్కౌంట్ చేస్తాం. ఎలా అన్నది నేను చెప్తాను ప్రాబ్లం. ప్రీవియస్ గా మనం డిస్కస్ చేసుకున్న దాంట్లో ట్రెడిషనల్ మెథడ్స్ పే బ్యాక్ పీరియడ్ డిస్కస్ చేసుకున్నాం. అదే విధంగా ఏఆర్ఆర్ అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్, యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే డిస్కౌంటెడ్ పే బ్యాక్ పీరియడ్ అని నెక్స్ట్ చెప్తానండి నేను లాస్ట్ లో. ఈ 3 అయిపోయిన తర్వాత అది నేను మీకు చెప్తాను. ఈ 3 ఆల్కిస్తే కానీ మీకు ఈజీగా ఉంటుంది అనమాట డిస్కౌంటెడ్ పే బ్యాక్ పీరియడ్ ఏంటన్నది. ఈ డిస్కౌంటెడ్ పే బ్యాక్ దట్ మీన్స్ ట్రెడిషనల్ మోడర్న్ మెథడ్స్ ఆర్ డిస్కౌంటెడ్ మెథడ్స్ లో మనకున్న ఈ 3 టెక్నిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం బేసిక్ గా మాక్సిమం ఒక 80 to 70% కేస్ స్టడీస్ వచ్చేవి వీటి మీద వస్తుందండి. బట్ ఇది కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా ఉంటది. మీరు క్లియర్ గా ఫాలో అయితే కనుక మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, దెన్ దీస్ టెక్నిక్స్ కెన్ బి డివైడెడ్ mainly 3 types are there: NPV, IRR, profitability index. Then net present value, internal rate of return, profitability index. Okay, today we are discuss the topic about the net present value. Then net present value ante enti, net present value ని బేస్ చేసుకుని మన డెసిషన్ ఏ విధంగా తీసుకుంటాం అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవచ్చు. Okay, in this situation the net present value means already I told you discounted capital budgeting again divided. The net present value is now how to discuss. In this aspect, the cash flows of investment projects should are forecasted based on realistic assumptions. In this situation, we are estimating the future cash inflows based on the realistic assumptions. The realistic assumptions means identification of risk and other aspects also including is there. Next, appropriate discount rate are identified to discount the forecasted inflows. In this ప్రాసెస్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏంటి, ఒక డిస్కౌంట్ ముందుగా అంటే ఫ్యూచర్ లో మనకి ఎంత క్యాష్ ఇన్ఫ్లోస్ వస్తాయి అనేది ఐడెంటిఫై చేసేటప్పుడు మనం డిస్కౌంట్ రేట్ ద్వారా దాన్ని ఐడెంటిఫై చేస్తాం అనమాట. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఈజ్ కాలిక్యులేటెడ్ యూజింగ్ ద ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ యాజ్ ద డిస్కౌంట్ రేట్. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ని ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తామంటే ఇక్కడ మనం ఒక డిస్కౌంట్ రేట్ ని మనం ఫిక్స్ చేసుకుని బేస్డ్ ఆన్ దట్ డిస్కౌంట్ రేట్ వి హావ్ టు ఐడెంటిఫై దెన్ వాట్ ఆర్ ద ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఇన్ దిస్ ప్రాబ్లం అండ్ ఇన్ దిస్ నెట్ ప్రెసెంట్ వాల్యూ మెథడ్. ఓకే, నెట్ ప్రెసెంట్ వాల్యూ మెథడ్ అంటే ఏమీ లేదండి, క్యాష్ ఫ్లోస్ ని డిస్కౌంట్ చేసి ఫోర్కాస్ట్ చేస్తాం అనమాట. ఎలా ఫోర్కాస్ట్ చేస్తాం? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ కాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ ద ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. అది ఏ విధంగా అనేది మనం ముందు ప్రాబ్లంకి వెళ్తే మీకు క్లియర్ వస్తుంది. ఓకే, ఇన్ దిస్ సిచ్యువేషన్ నెట్ ప్రెసెంట్ వాల్యూ షుడ్ బి ఫౌండ్ out by subtracting present value of cash inflows and outflows of the business organization. Net present value యొక్క ఫార్ములా ఏంటంటే ఇక్కడ చూడండి, present value of cash inflows minus present value of cash outflows. This is the main important formula for calculation of NPV. మన NPV కాలిక్యులేట్ చేయాలంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ బేసిక్ గా ఇక్కడ present value of cash inflows minus present value of క్యాష్ అవుట్ఫ్లోస్. ద ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అంటే మనం ఏం చెప్పుకుంటాం అంటే మనకి ఎవ్రీ ఇయర్ వచ్చే క్యాష్ ఇన్ఫ్లోస్ అండి, ఎవ్రీ ఇయర్ వచ్చే మనకి క్యాష్ ఇన్ఫ్లోస్ అనమాట. ఇది ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్ అంటే మనం పెట్టే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్, మనం ఎంత పెడుతున్నాము చెప్పాను కదా ఆల్రెడీ. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అని అనొచ్చు, క్యాష్ అవుట్ఫ్లోస్ అని అనొచ్చు, కాస్ట్ ఆఫ్ ది మెషిన్ అని అనొచ్చు, కాస్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ అని అనొచ్చు. ఓకే, మనకు వచ్చే టోటల్ క్యాష్ ఇన్ఫ్లోస్ నుంచి టోటల్ క్యాష్ అవుట్ఫ్లోస్ తీసేస్తే మనకు వచ్చేదే ఎన్పివి వస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ ఫార్ములా ఈస్ ఇంక్లూడింగ్ ఇన్ దిస్ మెథడ్. ద ఎన్పివి ఈక్వల్ టు ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్ అని అనొచ్చు, అలాగే ఇన్వెస్ట్మెంట్ అని కూడా అనొచ్చు అండి, లేదా క్యాష్ C0 అంటాం. C0 ఏంటంటే మనకి క్యాష్ అవుట్ఫ్లో కింద వస్తుంది. ఈ విధంగా కూడా మనం కాలిక్యులేట్ చేయొచ్చు అనమాట.
ఓకే ఓకే ఇప్పుడు ఫార్ములా తెలుసుకున్నాం. ఎన్పివి కాలిక్యులేట్ చేసిన తర్వాత మీరు ఆ ప్రాజెక్ట్ ని ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు, ఏ విధంగా రిజెక్ట్ చేస్తారు అనేది ఏ విధంగా ఐడెంటిఫై చేస్తామండి మనం ఇక్కడ బేసిక్ గా. ద ప్రాజెక్ట్ షుడ్ బి యాక్సెప్టెడ్ ఇఫ్ ఎన్పివి ఈస్ పాజిటివ్. అంటే ఎన్పివి కాలిక్యులేట్ చేసేసిన తర్వాత ఆ వచ్చిన వాల్యూ గనక పాజిటివ్ అయితే ఆ ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చేస్తామండి. అంటే ఎన్పివి ఇస్ గ్రేటర్ దాన్ 0, then the project should be accepted. Okay, are you clear? I think how you calculate the NPV. NPV formula equal to present value of cash inflows minus present value of cash outflows. Okay, let's go. What is the accept decision? That means what is the accept rule in this situation? How we are accepting the project based on the NPV. Ante that means what is the meaning of decision rule based on the NPV? Then how can you choose? How you take the decision based on that project based on NPV? Okay, let's go discuss. Accept the project when NPV is పాజిటివ్. అంటే ఎన్పివి కనుక పాజిటివ్ వాల్యూ వస్తే అంటే ప్లస్ వాల్యూ వస్తే ఆ ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చేస్తామండి. ఒకవేళ ఎన్పివి కనుక నెగిటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి, ప్రాజెక్ట్ మనం రిజెక్ట్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ ప్రాజెక్ట్ ఎన్పివి కనుక పాజిటివ్ వాల్యూ వస్తే మనం ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, దట్ మీన్స్ ఎన్పివి ఇస్ గ్రేటర్ దాన్ 0. నెక్స్ట్ రూల్ ఏంటండి, ఒకవేళ ఎన్పివి కనుక నెగిటివ్ వాల్యూ వస్తే అంటే మైనస్ వాల్యూ వస్తే ద ప్రాజెక్ట్ షుడ్ బి రిజెక్టెడ్. దట్ మీన్స్ ఎన్పివి లెస్ దాన్ 0 ఈస్ దేర్. ఓకే, బోత్ కండిషన్స్ విల్ అప్లై ఇన్ దట్ ప్రాజెక్ట్. అంటే ఎన్పివి కనుక పాజిటివ్ వస్తే ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చేస్తాం, ఎన్పివి కనుక నెగిటివ్ వస్తే ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేస్తాం. బట్ మే యాక్సెప్ట్ ద ప్రాజెక్ట్ వెన్ ఎన్పివి ఇస్ 0. ఒకవేళ ఎన్పివి కనుక 0 వస్తే ఇట్ విల్ డిపెండ్స్ అపాన్ దట్ మేనేజ్మెంట్. The management will take the decision whether it will be accepted or rejected. That is mainly depends upon may accept or may reject. That is mainly depends upon that manager. Okay, okay. I think you have some clear idea regarding the what is the meaning of decision rule of NPV. NPV కనుక పాజిటివ్ వస్తే యాక్సెప్ట్ చేస్తాం, నెగిటివ్ వస్తే రిజెక్ట్ చేస్తాం. బట్ మీరు ఒకవేళ 2 or 3 ప్రాజెక్ట్స్ కనుక సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఇప్పుడు వరకు ఏం చెప్పానని ఒక ప్రాజెక్టే చూస్ చేసుకుని ఆ ప్రాజెక్ట్ కనుక ఎన్పి పాజిటివ్ వస్తే యాక్సెప్ట్ చేస్తారు, నెగిటివ్ వస్తే రిజెక్ట్ చేస్తారు. బట్ అలా కాదు, ఇక్కడ 2 లేదా అంతకన్నా ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒక సపోజ్ ఒక 3 ప్రాజెక్టులు ఉన్నాయి అనుకోండి, ఆ 3 ప్రాజెక్టులు ఏది చూస్ చేస్తారు మీరు ఎన్పిని బేస్ చేసుకుని? అంటే ఆ 3 ప్రాజెక్టులు కనుక పాజిటివ్ వాల్యూ వచ్చి ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉందో దాన్ని యాక్సెప్ట్ చేస్తాం అనమాట. ఓకే, ఒకవేళ మన చేతిలో 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, 3 ప్రాజెక్ట్స్ ఎలా డెసిషన్ తీసుకుంటాం అంటే బేస్డ్ ఆన్ ఎన్పివిని బేస్ చేసుకుని మనం డెసిషన్ తీసుకుంటారు అనుకుంటున్నాం. తీసుకునేటప్పుడు అప్పుడు ఏం చేస్తామండి, మనం ఇక్కడ 3 ప్రాజెక్ట్స్ కనుక పాజిటివ్ వాల్యూ వచ్చి ఆ 3 ఆటల్లో ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉందో దాన్ని యాక్సెప్ట్ చేస్తాం అనమాట. దట్ ఈస్ మై డిపెండ్స్ అపాన్ ద డెసిషన్ రూల్ ఆఫ్ ఎన్పివి. ఓకే, పేబ్యాక్ పీరియడ్ అయితే ఎలా తీసుకున్నామండి మనం ప్రీవియస్ గా ఫస్ట్ డే. పేబ్యాక్ పీరియడ్ ఏంటంటే ఏ ప్రాజెక్ట్ అయితే తక్కువ ఇయర్స్ లో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం పేబ్యాక్ పీరియడ్ బేస్ చేసుకుని డెసిషన్ రూల్. అలాగే ఏఆర్ఆర్ బేస్ చేసుకుని ఏఆర్ఆర్ లో ఏం చేస్తామని మనం ఒక కట్ ఆఫ్ రేట్ పెట్టుకుంటాం అనమాట, ఫిక్స్డ్ రేట్ ఆఫ్ రేట్ ని పెట్టుకుంటాం. వచ్చే ఏఆర్ఆర్ ఆ రేట్ ఆఫ్ రేట్ కన్నా ఎక్కువ ఉంటే ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చేస్తాం, తక్కువ ఉంటే రిజెక్ట్ చేస్తాం. అది ఏఆర్ఆర్ డెసిషన్ రూల్. ఇక్కడ ఎన్పివి డెసిషన్ రూల్ ఈ విధంగా ఉందన్నమాట. ఓకే, ఐ థింక్ ఐ హోప్ యు ఆర్ క్లియర్. ఓకే, లెట్స్ గో. ఓకే, బిఫోర్ యర్ అంటే ఎన్పివి కాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ మనం బేసిక్ గా ఎన్పివి కాలిక్యులేట్ చేసేటప్పుడు మనం బేసిక్ ఇక్కడ ఏ ఫార్ములాస్ ని యూజ్ చేస్తాం? పేబ్యాక్ పీరియడ్ లో కూడా నేను 2 మెథడ్స్ చెప్పానండి. వెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ ఈక్వల్ ఆర్ వెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ నాట్ ఈక్వల్. హియర్ ఆల్సో సేమ్, వెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ ఈవెన్, వెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ నాట్ ఈవెన్. క్యాష్ ఇన్ఫ్లోస్ ఈక్వల్ గా ఉంటే ఒక మెథడ్ యూజ్ చేస్తాం, క్యాష్ ఇన్ఫ్లోస్ ఈక్వల్ గా లేకపోతే ఒక మెథడ్ యూజ్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే అండి, వెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ ఈక్వల్ అప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం అనమాట. అంటే సి ఇంటూ PVIFM మైనస్ ఐ. ఓకే, సి ఇంటూ PVIFM మైనస్ ఐ. దట్ మీన్స్ సి అంటే చెప్పాం కదండి క్యాష్ ఇన్ఫ్లోస్. దట్ మీన్స్ ఎక్స్పెక్టెడ్ టు బి రిసీవ్డ్ ఇన్ ఫ్యూచర్ పీరియడ్. అంటే మనం క్యాష్ ఇన్ఫ్లోస్ ఏమైతే రిసీవ్ చేసుకున్నాం దాన్ని సి కింద మనం ఇక్కడ కాలిక్యులేట్ చేస్తాం. ఇంటూ PVIFP అంటే మనం చెప్పాం కదండి ఒక డిస్కౌంట్ ఫ్యాక్టర్ మనం ఫిక్స్ చేసుకుంటామని.
అదేంటంటే మనకి డిస్కౌంట్ ఫ్యాక్టర్ బేస్ చేసుకుని మనం పీవీఐఎఫ్ఏ కాలిక్యులేట్ చేస్తాం అనమాట. అంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ దట్ మీన్స్ ఇన్ఫ్లో యాక్టివిటీ, దట్ మీన్స్ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ కింద మనం కాలిక్యులేట్ చేస్తాం. ఓకే, దట్ మీన్స్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ ఫర్ యాన్యుటీ అని మనం కాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ ఐ అంటే మనకి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఐ ఈక్వల్ టు ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే క్యాష్ అవుట్ఫ్లో అని అనొచ్చు, లేదా కాస్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ అని అనొచ్చు, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అని అనొచ్చు. ఓకే, దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ వెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ ఈవెన్ ఆర్ ఈక్వల్. ఓకే, క్యాష్ అంటే సి ఇంటూ పీవీఐఎఫ్ఏ మైనస్ ఐ. ఓకే, ఇక్కడ సి అంటే క్యాష్ ఇన్ఫ్లోస్ అని చెప్పుకున్నాం, పీవీఐఎఫ్ఏ అంటే మనకు ఒక ఫిగర్ వస్తుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఐ అంటే దట్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, దిస్ ఇస్ ద వెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ uneven, sorry, even. And when cash inflows are even, then we are calculating this one is there. Let's go discuss when cash inflows are unequal, then what is the formula will be here. Let's go there. This is the when cash inflows are unequal or uneven, then this is the process is there. అంటే ఇక్కడ క్యాష్ ఇన్ఫ్లోస్ అన్నవి ఎవ్రీ ఇయర్ ఒకలా ఉండవండి. ప్రీవియస్ మోడల్లో ఏంటి, క్యాష్ ఇన్ఫ్లోస్ ఎవ్రీ ఇయర్ ఒకలా ఉంటే దాన్ని ఆ విధంగా కాల్కులేట్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, క్యాష్ ఇన్ఫ్లోస్ అనేవి ఎవ్రీ ఇయర్ ఒకలా లేవు ఇక్కడ. అప్పుడు ఏం చేస్తామండి మనం, బేసిక్ గా ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం అనమాట. అంటే ఒక ఫస్ట్ ఇయర్ ఒక 10,000 రావచ్చు, నెక్స్ట్ ఇయర్ 2,000 రావచ్చు, ఆ థర్డ్ ఇయర్ 4,000 రావచ్చు. ఇట్ విల్ బి డిపెండ్స్ అపాన్ చేంజెస్ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్. ఓకే, ఇక్కడ ఫార్ములా ఏంటంటే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా హియర్. The C1 divided by 1 plus k whole to the power of 1 plus C2 divided by 1 plus k whole to the power of 2. ఇలా మనం ఏంటంటే ఎన్ని ఇయర్స్ క్యాష్ ఫ్లో ఇచ్చారో అన్ని ఇయర్స్ వరకు మనం కాల్కులేట్ చేస్తామండి. మైనస్ C0 అని అనొచ్చు, ఐ అని అనొచ్చు అండి. దీని ఏమంటాం అంటే క్యాష్ అవుట్ ఫ్లో అంటాం C0 అంటే, ఆర్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కింద కాల్కులేట్ చేస్తాం. ఓకే, ఈ C1 C2 C3 ఏంటంటే ఎవ్రీ ఇయర్ వచ్చే మన క్యాష్ ఇన్ఫ్లోస్ అనమాట. C1 అంటే ఫస్ట్ ఇయర్ వచ్చే క్యాష్ ఇన్ఫ్లో, C2 అంటే సెకండ్ ఇయర్ వచ్చే క్యాష్ ఇన్ఫ్లో, C3 అంటే థర్డ్ ఇయర్ వచ్చే క్యాష్ ఇన్ఫ్లో. అలాగే నెంబర్ ఆఫ్ ఇయర్స్ వరకు మనం కాల్కులేట్ చేస్తాం. ఈ విధంగా మనం చూస్ చేసుకుంటాం అనమాట. ఈ ఫార్ములా ఏంటంటే ఎప్పుడైతే మనకి క్యాష్ ఇన్ఫ్లోస్ అన్నవి అన్ఈక్వల్ గా ఉన్నప్పుడు. మీరేం భయపడొద్దండి, ఈ ఫార్ములాని చూసి ఇది చాలా ఈజీగా కాల్కులేట్ చేయొచ్చు మనం. ఈ ఫార్ములా చూసి మీరు భయపడక్కర్లేదు, నేను చెప్తాను ఎలా కాల్కులేట్ చేయాలి, ఎంత ఈజీగా కాల్కులేట్ చేయాలి. ఓకే ఓకే, ఇక్కడ ఏంటంటే కే ఇస్ ద ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, దట్ మీన్స్ డిస్కౌంట్ ఫ్యాక్టర్ వాల్యూ అనమాట, రేట్ అనమాట, డిస్కౌంట్ రేట్. C0 ఆల్రెడీ చెప్పాను, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనమాట. ఓకే, దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ when cash inflows are uneven or unequal. Then we are having these two methods. The first method is manually depends upon here when cash inflows are equal. Second one is when cash inflows are unequal. The cash inflows are equal and C into PVIFA minus this is the formula is there. Cash inflows are unequal, then this is the formula is there. Okay, now basic ga entante ee formula ni manam ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకు ఒక కాన్సెప్ట్ తెలియాలండి. ఆ కాన్సెప్ట్ ఏంటంటే బేసిక్ గా ఇక్కడ మనం డిస్కౌంట్ ఫ్యాక్టర్ బేస్ చేసుకుని పీవీఐఎఫ్ ఒకటి కాల్కులేట్ చేయాలండి. అది కాల్కులేట్ చేయాలంటే ఫస్ట్ మనం టైం వాల్యూ ఆఫ్ మనీ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఇక్కడ టైం వాల్యూ ఆఫ్ మనీ అనమాట. అంటే ఎన్పివి కాల్కులేట్ చేస్తే మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టూ ఫ్యాక్టర్స్ మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ బేసిక్ గా ఏంటంటే మనం వాట్ ఈస్ ద టైం వాల్యూ ఆఫ్ మనీ. ద టైం వాల్యూ ఆఫ్ మనీ ఈస్ బేసిక్ ఫైనాన్షియల్ కాన్సెప్ట్ that holds that money in the present is worth more than the same sum of money to be received in the future. Okay, in this situation the money in the present is worth more than same sum of money to be received in the future. That's very very important here. That means this is true because money that you have right now can be invested and earn a return, thus creating a large amount of money in the future. The present money is worth more than the future money you are receiving at your future. That means if you have 500 rupees in your hand, if you want invest in this money, then after completed 1 year you will earn some interest. ఓకే, మీరు ప్రెసెంట్ మీ చేతిలో 500 రూపాయలు ఉన్నాయండి. 500 రూపాయలని ఏం చేస్తారు, ఏదో ఇన్వెస్ట్ చేయడం కానీ ఏదో దాంట్లో ఇన్వెస్ట్ చేశారు అనుకోండి.
ఫ్యూచర్ లో 1 year అయిన తర్వాత మనకి ఏమవుతుంది, దాని వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతా అవుదా? అంటే దానికి ఇంట్రెస్ట్ రూపంలో ఏదో ఒక రకంలో వస్తుంది అనమాట. ఓకే, అది ఏమంటాం అంటే దాన్ని మోర్ వర్తి అంటాం అనమాట. అంటే ఆ విధంగా ఏదైనా అవుద్ది, దట్ ఈస్ ఆల్సో ఇంక్లూడింగ్ ఇస్తే అంటే మనకి ఇంట్రెస్ట్ రూపంలో కానీ ఏదైనా ఎనీథింగ్. ఓకే, బట్ ఇన్ దట్ సిచ్యువేషన్ వీఆర్ హ్యావింగ్ సమ్ రిస్క్ ఇస్ ఆల్సో ఇంక్లూడింగ్ ఇన్ దట్ ఫ్యూచర్. రిస్క్ కూడా ఇన్వాల్వ్ అయి ఉందండి, అది కూడా మనకి తగ్గొచ్చు అనమాట. అందువల్ల ఏంటంటే మనకి ద టైమ్ వాల్యూ ఆఫ్ మనీ ఇస్ సమ్ టైమ్స్ రిఫర్డ్ యాజ్ ద నెట్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ మనీ. కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే మనం ఫ్యూచర్ క్యాష్ ఇన్ఫ్లోస్ ని ఐడెంటిఫై చేస్తామో, ఫ్యూచర్ క్యాష్ ఇన్ఫ్లోస్ ని ఐడెంటిఫై చేసేటప్పుడు మనం ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ 2 ఫ్యాక్టర్స్ ని యూజ్ చేసుకుని మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకే, ఈ 2 ఫ్యాక్టర్స్ ని మనం బేస్ చేసుకుని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఈజ్ హియర్. లెట్స్ గో డిస్కస్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్. ఈ ఫార్ములా చూసి మీరు భయపడకండి, చాలా ఈజీ మనకి. అంటే మనకి ఇందులో 2 వేస్ ఉంటాయి. ఒకటి మనమే కాలిక్యులేట్ చేయొచ్చు, లేదంటే వాడే డైరెక్ట్ గా టేబుల్స్ ఇస్తాడనమాట. ఆ టేబుల్స్ బేస్ చేసుకుని మనం చెప్పేయచ్చు. ఓకే, ద ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ ఈస్ ఫార్ములా యూస్ టు ఎస్టిమేట్ ద కరెంట్ వర్త్ ఆఫ్ ఎ సమ్ ఆఫ్ మనీ దట్ ఈస్ టు బి రిసీవ్డ్ సమ్ ఫ్యూచర్ డేట్. పీవీఐఎఫ్ఎస్ ఆర్ అంటే బేసిక్ ఈ పీవీఐఎఫ్ ఎలా కాలిక్యులేట్ చేస్తామంటే బేసిక్ గా ఆ డిస్కౌంట్ ఫ్యాక్టర్ ఇచ్చినప్పుడు మనకి ఒక డిస్కౌంట్ ఫ్యాక్టర్ ఇస్తాడు. ఆ డిస్కౌంట్ ఫ్యాక్టర్ బేస్ చేసుకుని కాలిక్యులేట్ చేస్తాం అనమాట. సపోజ్ చూడండి, ఫస్ట్ ఇయర్ కి ఒక 10% ఇచ్చాడు అనుకోండి డిస్కౌంట్ ఫ్యాక్టర్ మనకి. ఓకే, అలా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అలా మనకి ఇస్తాడు. అప్పుడు ఏంటంటే మనం కాలిక్యులేట్ చేయాలన్నమాట. అంటే ప్రెజెంట్ వాల్యూని ఫ్యూచర్ క్యాష్ ఇన్ఫ్లోస్ బేస్ చేసుకుని మనం కాలిక్యులేట్ చేయాలి. అది ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తాం అంటే ఈ విధంగా కాలిక్యులేట్ చేస్తాం. అంటే ఇక్కడ ఏం చేస్తామండి మనం, దిస్ ఇస్ ద ఫార్ములా ఇస్ దట్ పీవీఐఎఫ్ అంటే ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్. ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తామండి, ఇక్కడ మనం ఏ ప్లేస్ లో 1 కూడా తీసుకోవచ్చు. 1/1 ప్లస్ ఆర్ హోల్ టు ద పవర్ ఆఫ్ n. 1/1 ప్లస్ ఆర్ హోల్ టు ద పవర్ ఆఫ్ n కింద కాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఇక్కడ కాలిక్యులేట్ చేసేటప్పుడు 1 అన్నా లేదా ఏ అన్నా కూడా ద ఫ్యూచర్ సమ్ టు బి రిసీవ్డ్, దెన్ డిస్కౌంట్ ఇంట్రెస్ట్ రేట్ ఆర్ ఈక్వల్ టు డిస్కౌంట్ రేట్ అండి, దెన్ n ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఓకే, ఈ 2 మెథడ్స్, ఈ మెథడ్ యూజ్ చేసి మనం ఏం కాలిక్యులేట్ చేస్తామండి, ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్. ఈ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ ఎప్పుడు కాలిక్యులేట్ చేస్తామంటే మనం బేసిక్ గా మనకి ఎప్పుడైతే క్యాష్ ఇన్ఫ్లోస్ అనేవి ఈక్వల్ గా ఉండవో, అన్ఈక్వల్ గా ఉంటాయో అప్పుడు మనం దీన్ని బేస్ చేసుకుని చేస్తామండి. ఓకే, ఈ విధంగా కాలిక్యులేట్ చేస్తాం. ఏం చేస్తామండి, 1/1 ప్లస్ హోల్ టు ద పవర్ ఆఫ్ ఆర్. నేను ఎలాగైనా ఒకసారి కాలిక్యులేటర్ ఓపెన్ చేసి చెప్తాను మీకు ఒక్కసారి. జస్ట్ 1 minute. Okay, then here also having some calculator is also calculator ఉంది కదా. ఇక్కడ మనం సపోజ్ చూడండి, నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని ఎలా కాలిక్యులేట్ చేస్తామంటే నెక్స్ట్ చూపిస్తున్నాను. మనం కాలిక్యులేటర్ యూజ్ చేసి చాలా సింపుల్ గా కాలిక్యులేట్ చేయొచ్చండి. ఎలాగంటే ఒకవేళ వాడు 12% ఇచ్చాడు అనుకోండి డిస్కౌంట్ ఫ్యాక్టర్, అంటే ఆర్ ని డిస్కౌంట్ ఫ్యాక్టర్ అంటాం కదా, 12% ఇచ్చాడు అనుకోండి వాడు మనకి. ఓకే, ఆ 12% ని 4 years కి ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఇయర్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటి, ఇక్కడ 1/1 ప్లస్ ఆర్ హోల్ టు ద పవర్ ఆఫ్ n ఇచ్చాడు. సపోజ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ 12% ని ఏం చేస్తామండి, ముందు మనం డెసిమల్ లో కన్వర్ట్ చేస్తాం. అంటే 12/100 పర్సెంటేజ్ ని నెంబర్ రూపంలో కన్వర్ట్ చేస్తాం అన్నమాట. ఎంత వచ్చిందండి, 0.12. ఇక్కడ కూడా ఉంది కదా మనకి 0.12 అన్నది. ఓకే, ఈ 12% ని ఫస్ట్ మనం డెసిమల్స్ లో కన్వర్ట్ చేస్తున్నాం. అంటే ఏం చేస్తాం, 12 డివైడెడ్ బై 100 ఎంత, 0.12 వచ్చింది. అలాగే నెక్స్ట్ ఏం చేస్తున్నాం అండి, దీనికి 1 యాడ్ చేయమన్నాం. చెప్పాం కదా ఫార్ములా ఏంటంటే మనకి 1/1 ప్లస్ ఆర్ హోల్ టు ద పవర్ ఆఫ్ n అనుకున్నాం. ఓకే, దిస్ ఇస్ ద ఫార్ములా ఇస్తే, అంటే సరిగ్గా ఇది డ్రా అవ్వలేదు. ఇక్కడ మనం బేసిక్ గా ఏంటి, ఆర్ అంటే బేసిక్ గా 12% తీసుకున్నామండి. ఇప్పుడు ఏం చేసాం, పాయింట్ లో కన్వర్ట్ చేసాం పర్సంటేజ్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ది 1 ప్లస్ ఆర్ అన్నాడు కాబట్టి
1 ప్లస్ 0.12 దాని ఎంత వచ్చిందండి మనకి ఇక్కడ 1.12 వచ్చింది. ఓకే, 1.12 వచ్చింది. ఇప్పుడు ఫార్ములా ఏంటి? 1/1 ప్లస్ ఆర్ హోల్ టు ద పవర్ ఆఫ్ n అన్నాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తామండి, దీన్ని 1 తో డివైడ్ చేస్తాం. అంటే 1/1.2 అంటే ఇప్పుడు మనకి ఇది వచ్చింది కదా, ప్లస్ 1 చేసుకున్నాం కాలిక్యులేటర్ లో. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, 1/1.12 that equal to, then how much amount will be here? Okay, 0.89 వచ్చిందండి, 892 వచ్చింది. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ ఇయర్ వాల్యూ అన్నమాట. ఆర్ యు క్లియర్? ఏం చేసామని మనం ఇక్కడ ఈ ఫార్ములాని అప్లై చేసాం. ఫార్ములా ఏంటి? 1/1 ప్లస్ ఆర్ హోల్ టు ద పవర్ ఆఫ్ n అంటే 12% ని ఫస్ట్ డెసిమల్స్ లో కన్వర్ట్ చేసాం, దాన్ని 1 తో యాడ్ చేసాం, ఇక్కడ 1 తో యాడ్ చేసాం కదా, దాన్ని మళ్ళీ 1 తో డివైడ్ చేసాం అన్నమాట. చేస్తే మనకి ఇంత వచ్చింది. ఇది ఫస్ట్ ఇయర్. బట్ ఇక్కడ యాక్చువల్ ఎన్ని ఇయర్స్ అడిగాడు? 4 ఇయర్స్ అడిగాడు. ఓకే, ఇటువంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేస్తామంటే బేసిక్ గా ఈ సింపుల్ కాలిక్యులేటర్ ద్వారా ఫస్ట్ ఇయర్ కాబట్టి ఇది కాలిక్యులేట్ చేస్తామండి. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈక్వల్ టు కొట్టండి చాలు. కాలిక్యులేటర్ లో జస్ట్ ఈక్వల్ టు క్లిక్ చేయండి. ఈక్వల్ టు క్లిక్ చేస్తే మీకు ఎంత వచ్చిందండి? సెకండ్ ఇయర్ వాల్యూ వచ్చేసి. థర్డ్ ఇయర్ వాల్యూ కావాలంటే సేమ్ ఈక్వల్ టు 0.71. ఫోర్త్ ఇయర్ కావాలంటే జస్ట్ ఈక్వల్ టు కొట్టండి 0.635. అంటే అలా ఆ విధంగా ఏంటంటే మనం మొత్తం వాల్యూస్ ని కాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇది ఏంటంటే బేసిక్ గా మ్యాథమెటికల్ వేలో కాలిక్యులేట్ చేస్తాం. బేసిక్ ఏంటంటే చాలా మంది మీరు భయపడక్కర్లేదు, ఇదంతా మీరు కాలిక్యులేట్ చేయవలసిన అవసరం లేదు, ఇది మనకి చాయిస్ అంతే. అంటే పివి ఫ్యాక్టర్ ఏంటంటే వాడు ఎలా ఇచ్చినప్పుడు మనం ఈ విధంగా కాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే వాడే టేబుల్స్ ఇచ్చేస్తాడండి, పీవీఐఎఫ్ టేబుల్స్ ఇస్తాడు. అది ఎలాగా నేను చూపిస్తాను. ఓకే, లెట్స్ గో సీ. ఈ విధంగా ఇస్తాడండి పీవీ టేబుల్స్. ఓకే, జస్ట్ వెయిట్ 2 minutes. ఓకే, మనం ఏంటంటే ఎగ్జామినేషన్స్ కి టేబుల్స్ పట్టుకుని వెళ్ళొచ్చు. ఎప్పుడైతే క్యాష్ ఇన్ఫ్లోస్ అన్ఈక్వల్ గా ఇచ్చి ఎవ్రీ ఇయర్ ఇచ్చాడో అప్పుడు ఏం చేస్తామంటే మనం ఇది కూడా తీసుకుని వెళ్ళొచ్చు అండి. సపోజ్ చూడండి, ఇక్కడ పీరియడ్ అన్న దగ్గర ఇవి ఇయర్స్ అండి, 1, 2, 3 అని ఉన్నాయి కదా. ఈ 1, 2, 3 అని ఉన్నాయి కదా, ఇవి ఇయర్స్ అన్నమాట. అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్, సిక్స్త్ ఇయర్, సెవెంత్ అలా ఇచ్చాడు. ఇవేంటంటే పర్సంటేజ్ అన్నమాట ఇవి. ఓకే, సపోజ్ చూడండి, నేను మీకు ఒక ఫోర్త్ ఇయర్ లో 6% పర్సంటేజ్ ఎంత ఉందో చూద్దాం. ఫిఫ్త్ ఇయర్ లో చూడండి, ఫిఫ్త్ ఇయర్ లో 7%. అంటే ఫిఫ్త్ ఇయర్ అంటే ఇదే కదా, ఎంత పర్సంటేజ్ అన్నాను? 7% అన్నాను. అంటే ఎంత అండి ఇక్కడ? 0.7130 ఇచ్చేస్తాడు. ఇందాక మనం ఏం చూసామండి? 12% 4 ఇయర్స్ కి ఇచ్చాడు కదా. చూడండి 12% చూడండి. ఫస్ట్ ఇయర్ వచ్చి 0.8929, సెకండ్ ఇయర్ వచ్చి మనకి అవే కదా వచ్చే కాలిక్యులేటర్ లో చేయడం వల్ల. థర్డ్ ఇయర్ 0.711, ఫోర్త్ ఇయర్ ఏంటండి 0.6355. ఫోర్త్ ఇయర్ ఎంత వచ్చింది? 0.6355. మనం కాలిక్యులేట్ చేసిన తర్వాత అలా కూడా వచ్చిందో లేదు చూడండి. చూడండి ఇక్కడ వచ్చింది మనకి, ఇక్కడ వచ్చింది కదా, అదే ఆ టేబుల్లో ఉందన్నమాట. అంటే ఇక్కడ మనకి లక్కీ ఏంటంటే బేసిక్ గా ఈ విధంగా కాలిక్యులేట్ చేయకుండా మనం ఆ టేబుల్ తీసుకెళ్తే సరిపోతుంది. ఓకే, పీవీఐఎఫ్ఏ టేబుల్, పీవీఐఎఫ్ నాట్ పీవీఐఎఫ్ఏ, పీవీఐఎఫ్ టేబుల్ తీసుకుని వెళ్తే సరిపోద్ది మనకి ఈజీగా. వాడు మనకి 5 ఇయర్స్ ఇచ్చాడు అనుకోండి, ఒక 10% ఇచ్చి, ఓకే, 10% లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్, ఆ విధంగా మనం కాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. అది మనం ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తామంటే ఈ విధంగా పీవీఐఎఫ్ టేబుల్ ని యూజ్ చేసుకుని మనం డైరెక్ట్ గా తీసేసుకోవచ్చండి. అంటే చాలా మంది ఏం చేస్తారంటే మనకి ఎందుకు రిస్క్, అక్కడికి ఎగ్జామినేషన్ చాలా టెన్షన్ లో ఉంటాం కాబట్టి ఈ విధంగా కాలిక్యులేషన్ కాకుండా ఈ టేబుల్ తీసుకెళ్తే సరిపోద్ది. ఓకే, నేను పీపీటీ పంపిస్తాను, ఇది మీరు ప్రింట్అవుట్ తీసుకుని ఎగ్జామినేషన్ పెట్టుకెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్తారు, ప్రాబ్లం ఏ లేదు. ఓకే, ఈ విధంగా మనం ఏం చేస్తున్నామండి, పీవీఐఎఫ్ ని కాలిక్యులేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఐ థింక్ ఆర్ యు క్లియర్? ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి బేసిక్ గా నెక్స్ట్ పీవీఐఎఫ్ఏ టేబుల్ ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తాం చూడండి. ఇది చాలా ఈజీ. పీవీఐఎఫ్ఏ టేబుల్ కూడా మనం ఈ ఫార్ములాను బేస్ చేసుకుని చేస్తే కనుక మీకు చాలా టైం తీసుకుంటుందండి. పీవీఐఎఫ్ఏ అంటే ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే వెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ ఈక్వల్.
ఎవ్రీ ఇయర్ క్యాష్ ఇన్ఫ్లో సేమ్ ఉండి ఒక 5 years కాలిక్యులేట్ చేయమన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఇది యూజ్ చేస్తాం అనమాట. పీవీఐఎఫ్ఏ టేబుల్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఈ ఫార్ములా యూజ్ చేసే బదులు మీరు ఈజీగా టేబుల్ బేస్ చేసుకుని చేస్తే మీకు ఈజీ అవుతుంది. అలాగే కాలిక్యులేటర్ లో ఏ విధంగా యూజ్ చేస్తామంటే మనం కాలిక్యులేటర్ లో ఏ విధంగా యూజ్ చేస్తామంటే ఇక్కడ మనం బేసిక్ గా ఇక్కడ వరకు నేను ఆల్రెడీ చెప్పానండి. నార్మల్ కాలిక్యులేటర్ ఇక్కడ వరకు వచ్చేస్తుంది. బట్ మన గ్రాండ్ టోటల్ కావాలంటే కొన్ని నార్మల్ కాలిక్యులేటర్స్ లో లెఫ్ట్ సైడ్ మనకి జీటీ అని ఉంటదండి. ఆ జీటీ క్లిక్ చేస్తే కనుక నీకు ఎన్ని ఇయర్స్ కావాలో అంత టోటల్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, దాన్ని బేస్ చేసుకుని చేస్తే సరిపోదు. 4 years క్లిక్ చేసిన తర్వాత పీవీఐఎఫ్ఏ కావాలంటే నాట్ పీవీఐఎఫ్ఏ కావాలంటే అప్పుడు ఏం చేస్తారు మీరు జీటీ నొక్కితే కనుక మీకు 3.30 వచ్చేస్తుంది. ఓకే, ఇవన్నీ కష్టాలు మనకి ఎందుకులే, ఓన్లీ టేబుల్ బేస్ చేసుకుని చెప్తారనుకుంటే కనుక మనం ఈ టేబుల్ బేస్ చేసుకుని చేయొచ్చు ఈజీగా. ఓకే, ఇక్కడ సపోజ్ చూడండి ఒక 7 years చూడండి, సారీ 5 years కి 5 years చూడండి 7% అండ్ డైరెక్ట్ గా ఈ అమౌంట్ మనం నోట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే 6% 5 years కి డైరెక్ట్ గా ఈ అమౌంట్ మనం అక్కడ నోట్ చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మనం పీవీఐఎఫ్ కాలిక్యులేట్ చేసాం, పీవీఐఎఫ్ఏ కాలిక్యులేట్ చేసాం. పీవీఐఎఫ్ఏ ఎప్పుడు కాలిక్యులేట్ చేస్తామండి, ఎప్పుడైతే మన ప్రాబ్లం లో క్యాష్ ఇన్ఫ్లోస్ అనేవి ఈక్వల్ గా ఇవ్వనప్పుడు పీవీఐఎఫ్ యూజ్ చేస్తాం. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎప్పుడైతే క్యాష్ ఇన్ఫ్లోస్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయో అప్పుడు మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఈ 2 టేబుల్ బేస్ చేసి మనం ఈజీగా కాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ఐ హోప్ ఆర్ యూ క్లియర్. లెట్స్ గో ఫర్ ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ చెప్పండి మీకు క్లారిటీ వస్తుంది. దెన్ ఫస్ట్ వెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ ఈవెన్, ఈ మోడల్ చెప్పేసి నేను ఈ వాటి క్లాస్ క్లోజ్ చేస్తాను. ఎప్పుడైతే క్యాష్ ఇన్ఫ్లోస్ అన్నవి ఈక్వల్ గా ఉన్నాయో అప్పుడు ఈ ఫార్ములా చెప్పాను కదండి, ఏ ఫార్ములా యూజ్ చేయమని చెప్పాను, సి ఇంటూ పీవీఐఎఫ్ఏ. పీవీఐఎఫ్ఏ అంటే ఏం చెప్పానండి, ఈ ప్రీవియస్ ఉంది కదా, ప్రీవియస్ టేబుల్ ఇదన్నమాట. ఇందులో టేబుల్స్ మనం చూస్ చేసుకుంటాం. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ దట్. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నామండి, పీవీఐఎఫ్ఏ బేస్ చేసుకుని మనం కాలిక్యులేట్ చేద్దాం. ఓకే, లెట్స్ గో ఎగ్జాంపుల్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది, equipment has a cost of 75,000 rupees. Okay, equipment A has a cost of 75,000 rupees and net cash flow of 20,000 per year for 6 years. A substitute equipment B would cost 50,000 and generate net cash flows of 14,000 per year for 6 years. The required rate of return of both equipments is 11%. Then calculate NPV and which equipment should be accepted. ఇక్కడ ఏంటంటే ఏ ఎక్విప్మెంట్ ఉంది, బి ఎక్విప్మెంట్ ఉందండి. ఓకే, ఏ ఎక్విప్మెంట్ ఎంత అండి, యాజ్ ఏ కాస్ట్ ఆఫ్ 75,000 రూపీస్ అంట ఏ ఎక్విప్మెంట్ అనేది. ఓకే, బి ఎక్విప్మెంట్ అనేది 20,000 రూపీస్, సారీ క్యాష్ ఇన్ఫ్లోస్. ఏ ఎక్విప్మెంట్ కాస్ట్ ఎంత అండి, 75,000 రూపీస్. క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత అండి, నెట్ క్యాష్ ఇన్ఫ్లోస్ 20,000 వస్తుంది. అలా ఎన్ని ఇయర్స్ కి, 6 years కి అనమాట. అలాగే బి కాస్ట్ ఎంత అండి, బి ఎక్విప్మెంట్ 50,000 రూపీస్. అదే విధంగా ఏంటంటే 14,000 క్యాష్ ఇన్ఫ్లోస్ వస్తున్నాయి ఎవ్రీ ఇయర్. అలా ఎన్ని వరకు వస్తున్నాయి, 6 years వరకు వస్తుంది. బట్ ఇక్కడ డిస్కౌంట్ రేట్ ఎంత అండి, 11% అనమాట. అంటే ఇప్పుడు పీవీఐఎఫ్ఏ టేబుల్ లో ఏం చూడాలి మనం, 6 years కి 11% ఎంత ఉందో చూస్తారు. 6 years కి 11% ఎంత ఉందో చూస్తారు. చూడండి ఒక్కసారి టేబుల్కి వెళ్తారు బ్యాక్ సైడ్. 6 years అంటే ఏంటండి, ఇదే కదా. సిక్స్ ఇయర్స్ అంటే మనకి ఇదే కదా వస్తుంది. దిస్ ఇస్ ద 6th year. ఓకే, ఎంత పర్సెంటేజ్ అన్నాడు వాడు, 11% అన్నాడు. కాబట్టి 11% అంటే ఇదే కదా, అంటే ఈ వాల్యూ వస్తుందండి. అంటే 11%, 6 years కి 11% అంటే 4.2305 వస్తుంది. ఓకే, దట్ ఈస్ ద పీవీఐఎఫ్ఏ. పీవీఐఎఫ్ఏ వచ్చేసిందా లేదా మనకి, 4.2305 వచ్చేసింది. పీవీఐఎఫ్ఏ మనకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఈజీగా చేసాడు బెస్ట్. సార్ చూద్దాం నెక్స్ట్. ఫార్ములా ప్రకారం పీవీఐఎఫ్ఏ వచ్చేసింది మనకి. ఫార్ములా ప్రకారం పీవీఐఎఫ్ఏ వచ్చేసింది మనకి ఎంత, 4.2350 వచ్చిందండి. అలాగే సి అంటే క్యాష్ ఇన్ఫ్లోస్, అంటే ఏ ఎక్విప్మెంట్ ఆ ఎక్విప్మెంట్ చూస్తారు. లెట్స్ గో సి. దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ బోత్ ప్రాజెక్ట్స్. ఫస్ట్ ఎక్విప్మెంట్ ఏ కాలిక్యులేట్ చేస్తున్నామండి, సి ఇంటూ పీవీఐఎఫ్ఏ. పీవీఎఫ్ అన్న పీవీఐఎఫ్ఏ అన్న ఒకటే, మైనస్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, నౌ ఎన్పివి ఎంత అని బేసిక్ గా ఎన్పివి కాలిక్యులేట్ చేయాలంటే
సి అంటే క్యాష్ ఇన్ఫ్లోస్ అన్నాను. ఎక్విప్మెంట్ ఏ యొక్క క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత అండి ఎవ్రీ ఇయర్ మనకి ఇక్కడ 20,000. కాబట్టి 20,000 తీసుకున్నాం. అలాగే ఇంటూ పీవీఐఎఫ్ ఎంత అండి అక్కడ మనం చూసాం కదా టేబుల్లో 4.2305. ఓకే 20,000 ఇంటూ 4.2305 మైనస్ 75,000. 75,000 ఏంటండి ఇది మనకి ఎక్విప్మెంట్ కాస్ట్ అన్నమాట. ఓకే దాని ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అనొచ్చు, ఎక్విప్మెంట్ కాస్ట్ కింద అనొచ్చు. అంటే 20,000 ఈస్ ద క్యాష్ ఇన్ఫ్లోస్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ ఇంటూ పీవీఐఎఫ్ ఎంత వచ్చిందని మనం చూసాం కదా 6 years కి 11% అంటే ఎంత వచ్చింది మనకి 4.2305 వచ్చింది మైనస్ 75,000. దెన్ యూఆర్ గెటింగ్ ద ఎక్విప్మెంట్ ఏ ఎన్పివి ఎంత వచ్చిందండి ప్లస్ 9610. దట్ మీన్స్ 9,610 వచ్చింది. నో ఎక్విప్మెంట్ బి చూద్దాం. ఎక్విప్మెంట్ మీలో ఏం చేస్తున్నాం మనం సి ఇంటూ పీవీఐఎఫ్ ఆర్ పీవీఎఫ్. సి ఇంటూ పీవీఎఫ్ లో ఏంటంటే మనం బేసిక్ గా ఇక్కడ కూడా 6 years 11% ఇచ్చాడు కాబట్టి బేసిక్ గా క్యాష్ ఇన్ఫ్లో ఎంత అంటే ఎక్విప్మెంట్ బిది క్యాష్ ఇన్ఫ్లో ఎంత అంటే 14,000. ఓకే అలాగే ఎక్విప్మెంట్ కాస్ట్ వచ్చి 50,000. 14,000 ఇంటూ సేమ్ పీవీఐఎఫ్ కదండి ఆ టేబుల్ లో వచ్చింది 4.25. సేమ్ అదే వేసుకున్నాం 14,000 ఇంటూ 4.2305. దెన్ మైనస్ అక్కడ కాస్ట్ ఎంత అంటే ఎక్విప్మెంట్ బిది 50,000 50,000 అనమాట. తీస్తే ఎంత వచ్చిందండి మనకి ఎన్పివి 9,227 వచ్చింది. ఓకే దిస్ ఇస్ ద కాల్కులేషన్ ఆఫ్ ఎన్పివి వెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ ఈక్వల్. ఏం చేసామండి ఇక్కడ చాలా సింపుల్ అండి. ఎన్పివి ఈక్వల్ టు సి ఇంటూ పీవీఐఎఫ్ఏ మైనస్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. సి అంటే ఏం తీసుకున్నామండి మనం లైక్ క్యాష్ ఇన్ఫ్లోస్ తీసుకున్నాం. అలాగే ఇంటూ పీవీఐఎఫ్ ఏంటంటే మనకి టేబుల్లో ఇచ్చాడు అనమాట. ఆ టేబుల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి ఆడు ఎన్ని ఇయర్స్ కి ఇచ్చాడు ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడు. మనకి ప్రాబ్లమ్ లో 6 years కి 11% ఇచ్చాడు కాబట్టి ఏం చేస్తామని మనం అది తీసుకుంటాం అనమాట. ఓకే అది తీసుకున్నాం. అదే విధంగా ఏంటండి 20,000 దట్ మీన్స్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఇంటూ పీవీఐఎఫ్ టేబుల్ ఫిగర్ ఎంత వచ్చింది 4.2305 మైనస్ 75,000. దెన్ యూఆర్ గెటింగ్ 9,610 రూపీస్ ఇస్ ద ఎక్విప్మెంట్ ఏ యొక్క ఎన్పివి. అలాగే ఎక్విప్మెంట్ బి యొక్క ఎన్పివి ఎంత వచ్చిందండి ఎన్పివి ఈక్వల్ టు సి ఇన్ పీవీఐఎఫ్ఏ మైనస్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఎక్విప్మెంట్ బి యొక్క క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత అండి 14,000 ఇంటూ 4.2305 మైనస్ 50,000. then you are getting 9,227 is the NPV of equipment B. ఇప్పుడు మనం ఈ రెండు ఎక్విప్మెంట్ లో ఏది చూస్ చేసుకుంటాం మన డెసిషన్ చెప్పాలంటే ఏం చెప్పాను యాక్చువల్ గా ఎన్పివి రూల్ డెసిషన్ రూల్ ఏ ప్రాజెక్ట్ అయితే ఒకవేళ ఎన్పివి కనుక పాజిటివ్ వస్తే ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చేస్తాం, నెగిటివ్ వస్తే ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేస్తాం. అంటే ఎన్పివి కనుక పాజిటివ్ ఉంటే ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చేస్తాం, నెగిటివ్ ఉంటే ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేస్తాం. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే బోత్ ప్రాజెక్ట్స్ ఆర్ హ్యావింగ్ పాజిటివ్ వే. రెండు ప్రాజెక్టులు పాజిటివ్ వేలో ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తారు మీరు నేను చెప్పాను కదా రెండు ప్రాజెక్టులు కనుక పాజిటివ్ వస్తే విచ్ ప్రాజెక్ట్ ఈజ్ హ్యావింగ్ హైయర్ అంటే రెండు ప్రాజెక్టులో ఏదైతే హైయెస్ట్ వాల్యూ వచ్చిందో దాన్ని మనం చూస్ చేస్తాం అనమాట. అంటే ఏది వచ్చిందండి రెండు వాల్యూలో హైయెస్ట్ వాల్యూ ఎక్విప్మెంట్ బి వచ్చింది కాబట్టి మన డెసిషన్ ఏం తీసుకున్నాం ఎక్విప్మెంట్ ఏ ఈజ్ యాక్సెప్టెడ్. మీరు ఈ కన్క్లూజన్ కూడా రాయాలండి మీరు కేస్ స్టడీలో. ఇలా ప్రాబ్లం చేసి ప్రాబ్లం ద్వారా మీరు ఏం డెసిషన్ తీసుకుంటున్నారు ఎక్విప్మెంట్ ఏని యాక్సెప్ట్ చేస్తున్నారా బిని యాక్సెప్ట్ చేస్తున్నారా ఏ యాక్సెప్ట్ చేస్తున్నాం. ఎందుకని బోత్ ప్రాజెక్ట్స్ కనుక పాజిటివ్ వాల్యూ వచ్చినాయి అందులో ఏదైతే హైయెస్ట్ వాల్యూను దాన్ని బేస్ చేసుకుని మనం డెసిషన్ తీసుకుంటాం అనమాట. ఓకే ఇది ఏంటంటే మనకి బేసిక్ గా ఎన్పివి కాల్కులేషన్ ఆఫ్ ఎన్పివి బేస్డ్ ఆన్ క్యాష్ ఇన్ఫ్లోస్ కనుక ఈక్వల్ గా ఉంటే ఎన్పివి ఏ విధంగా కాల్కులేట్ చేయాలని దీన్ని బట్టి మనం తెలుసుకున్నామండి. ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ క్లాస్ మనం ఏం డిస్కస్ చేసుకోవచ్చు అంటే when cash inflows are uneven. Next class we will discuss. Okay before I am only 2 minutes are here remaining, 2 minutes are remaining here. Before I will close this class, I want to remember once again just okay మనం ఇక్కడ ఈ క్లాస్ లో ఏమేమి తెలుసుకున్నామండి మనం ఎన్పివి అంటే తెలుసుకున్నాము. ఎన్పివి ఫార్ములా ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్ బేసిక్ గా అది మనం యూజ్ చేస్తాం. ఓకే యూజ్ చేసేటప్పుడు మనం ఇక్కడ బేసిక్ ఏమేమి తెలుసుకున్నాం అండి ఇక్కడ when cash inflows are even, క్యాష్ ఇన్ఫ్లోస్ ఈవెన్ గా ఉన్నప్పుడు ఏ విధంగా ఎన్పివి కాల్కులేట్ చేస్తాం,
క్యాష్ ఇన్ఫ్లోస్ అన్ఈవెన్ గా ఉన్నదప్పుడు, అంటే అన్ఈక్వల్ గా ఉన్నదప్పుడు ఎన్పివి ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తామని తెలుసుకున్నామండి. నెక్స్ట్ ఏం తెలుసుకున్నామండి, అందులో మనం టైం వాల్యూ ఆఫ్ మనీని డిస్కస్ చేస్తున్నాం. టైం వాల్యూ ఆఫ్ మనీలో మనం 2 ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసాం. అంటే పీవీఐఎఫ్ ఒకటి, పీవీఐఎఫ్ఏ ఒకటి. అంటే పీవీఐఎఫ్ అంటే ప్రెసెంట్ వాల్యూ ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్. అది ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తామండి, 1 ప్లస్ ఆర్ ఓల్డ్ ద పవర్ ఆఫ్ ఎన్ బేస్ చేసుకుని కాలిక్యులేట్ చేస్తాం. అదే విధంగా ఈ కాలిక్యులేటర్ బేస్ చేసుకుని ఏ విధంగా కాలిక్యులేట్ చేయాలో చెప్పాను. అదే విధంగా ఇదంతా మనకు అవసరం లేదు, ఓన్లీ ఏంటంటే చెప్పేది ఏంటంటే, నా సజెషన్ ఏంటంటే మీరు టేబుల్స్ తీసుకెళ్ళడమే మంచిదండి. ఎందుకంటే ఆ ఎగ్జామినేషన్ హడావుడిలో మీకు టెన్షన్ ఎక్కువ ఉంటుంది. టెన్షన్ లో ఏంటంటే ప్రాబ్లమ్స్ చేయడం అంటే కొంచెం కన్ఫ్యూజ్ లో పడతారు. కాబట్టి మీకు ఈ కాలిక్యులేషన్ అంతా అవసరం లేదు. కాబట్టి ఓన్లీ మీరు ఈ టేబుల్స్ తీసుకెళ్ళండి. పీవీఐఎఫ్ టేబుల్, పీవీఐఎఫ్ఏ టేబుల్. క్యాష్ ఇన్ఫ్లోస్ అనేవి ఈక్వల్ గా లేనప్పుడు ఈ పీవీఐఎఫ్ టేబుల్ యూజ్ చేస్తాం. క్యాష్ ఇన్ఫ్లోస్ అనేవి ఈక్వల్ గా ఉన్నప్పుడు పీవీఐఎఫ్ఏ టేబుల్ యూజ్ చేస్తారు. ఓకే, చెప్పాను కదా ఇది ఎలా యూజ్ చేయాలని టేబుల్. నెక్స్ట్ పీబీఐఎఫ్ఏ ఇది ఎలా కాలిక్యులేట్ చేయాలో చెప్పాను కాలిక్యులేటర్ లో. అలాగే ఏ విధంగా మన టేబుల్ నుంచి చూస్ చేసుకుంటామో చెప్పాను. ఓకే, నెక్స్ట్ ఏ విధంగా కాలిక్యులేట్ చేయాలో నేను కూడా చెప్పాను, డిస్కస్ చేశాను. ఓకే, దిస్ ఇస్ ద టుడే క్లాస్. టుమారో క్లాస్ we will discuss, that means next class we will discuss this topic when cash inflows are uneven. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఒకసారి అన్మ్యూట్ చేస్తున్నాను నేను. Do you have any doubts? Then ask me. Then I will send this PPT in your. Then ఆల్రెడీ నేను ఏంటంటే అండి ఈ క్లాస్ అంతా కూడా రికార్డ్ చేసి నేను యూట్యూబ్ లో పెడతాను. ఆ యూట్యూబ్ లింక్ కావాల్సిన నాకు పర్సనల్ గా మెసేజ్ కూడా చేయండి, నేను పంపిస్తాను. మళ్ళీ మీరు ఆల్కిందారి అనుకుంటే. ఓకే, నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్ మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఒక్కసారి చూడండి, ఒక్కసారి మీరు కూడా నెట్ లో సెర్చ్ చేయండి ఏ విధంగా కాలిక్యులేట్ చేయాలన్నది. నేను ఈ పీపీటీ మీకు పంపిస్తాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిసన్ మై క్లాస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. విల్ బి సైడ్. థ్యాంక్ యూ.